రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు అండ్ వారి సతీమణి అన్నాతో కలిసి వారణాసిలో శివునికి ఎంతో ఇష్టమైన శంఖం పూలతో శివునికి అభిషేకం చేశారు. ఈ శంఖం పూలను శివునికి సమర్పించడం వలన శివుడు చాలా మోక్షం ప్రసాదించి అనుకున్న కోరికలు తీరుస్తారు అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే పవన్ కళ్యాణ్ గారు సతీ సమేతంగా కాశీ విశ్వనాథునికి నీలి రంగులో ఉండే ఈ శంఖం పూలతో అభిషేకం చేయడం వలన ఎలక్షన్స్ లో భారీ మెజారిటీతో విజయం సాధించారు. పూజ చేసే సమయంలో పుష్పాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అలంకారం నుండి దేవతల పూజ వరకు అన్ని పనులలో పువ్వులు ఉపయోగిస్తారు. పువ్వులు దేవుడికి చాలా ప్రీతికరమైనవి. పురాణాల్లో దేవతలకు ఇష్టమైన పువ్వుల గురించి కూడా పేర్కొన్నారు. అందులో అపరాజిత పుష్పం ఒకటి. దీనినే కొందరు విష్ణుకాంత, మరికొందరు శంఖ పుష్పం అని కూడా అంటారు. ఈ శంఖ పుష్పానికి దేవుళ్లకు ప్రీతిపాత్రమైనది నమ్మకం. ముఖ్యంగా శంఖు పుష్పం శని దేవుడితో ఉందని నమ్మకం. ఈ పువ్వు నీలం రంగులో ఉంటుంది. శనీశ్వరుడికే కాదు, ఈ పుష్పం విష్ణువుకు కూడా చాలా ప్రీతికరమైనది. అంతేకాదు ఈ పుష్పానికి జ్యోతిషశాస్త్రంలో కొన్ని నివారణలకు ఉపయోగపడతాయని నమ్మకం. విష్ణువు, లక్ష్మీదేవి, శనీశ్వరుడు అనుగ్రహం ఆ కుటుంబంపై ఉంటుందని నమ్మకం. డబ్బుకు సంబంధించిన ఇబ్బందులను ఈ శంఖి పుష్పం తీరుస్తుంది. ఆ కుటుంబంలో శ్రేయస్సు ఉంటుంది. ఈరోజు శంఖు పుష్పానికి సంబంధించిన కొన్ని రెమెడీస్ గురించి తెలుసుకుందాం. కొంతమంది డబ్బు సంపాదిస్తారు, కానీ డబ్బు అంతా నీళ్లలా ఖర్చు అయిపోతుంది. ఇలాంటి వారు సోమవారం నాడు 5 శంఖ పుష్పాలను తీసుకుని వాటిని నదిలో కలపండి. ఇలా చేయడం వలన ఆర్థిక ఇబ్బందుల సమస్య తీరుతుంది. డబ్బు కొరత ఉండదు. ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే మంగళవారం నాడు హనుమంతుని పాదాల వద్ద అపరాజిత పుష్పాన్ని సమర్పించండి. పూజ చేసిన తరువాత ఈ పువ్వును తీసుకుని గల్లాపెట్టెలో లేదా మీరు డబ్బు ఉంచే చోట ఉంచండి. డబ్బుకి సంబంధించిన ఇబ్బందులు తీరతాయి. వ్యాపారంలో నష్టాలు వస్తుంటే శంఖు పుష్పం మొక్క వేరును నీలిరంగు గుడ్డలో కట్టి దుకాణం వెలుపల వేలాడదీయండి. వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తారు. డబ్బు సమస్యను అధిగమించడానికి సోమవారం శివలింగానికి శంఖు పుష్పం ఉన్న జలంని సమర్పించండి.